ఇప్పుడు ఎక్స్పోజర్ ట్రిప్లో చాలా నడవాల్సి ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఇది హాఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ సెషన్ పిల్లలు ఏం తిని రాలేదు, అందుకని వాళ్ళకి ఉప్మా చేసి వండి వడ్డిస్తున్నాం అన్నమాట. మా హెడ్ మాస్టర్ గారు అండ్ మా కలీగ్స్ సర్వ్ చేస్తున్నారు పిల్లలకి. Join in line. Join. Fast. జాగ్రత్తమ్మా, వేడిగా ఉంది. పిఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ కోడ్గిర్ పిల్లలు ఇలాగ డిసిప్లిన్డ్గా ఉంటారనమాట. ఇంత దారుణమా? దగ్గర స్టాప్ మేడం. ఫోన్ లేపరా మీదికి? అవన్నీ లేదు, ఫోన్ లేపినట్టు ఉప్మా లేపరా ఫోన్. మేడం కనిపించాలా? మేడం మీరు కనిపిస్తారా లేదా? ఏంద్రా ఉప్మా? మన వాళ్ళు కూడా తినేస్తారు, మన టీచర్స్ కూడా తినండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయాలి డైనింగ్ హాల్ లాగా ఇక్కడ కదా. బికాస్ ఈ ప్లాట్ఫామ్ కూడా బాగానే ఉంది. ఇంకొంచెం కార్పొరేట్ స్టైల్లో కొంచెం బెంచెస్ లాగా వేసుకొని టేబుల్ లాగా వేసుకుంటే బాగుంటుంది కదా. సర్కిల్స్ వేసారేంటమ్మా ఇవాళ? రోజులో కూర్చోలేరేంటి? ఓహో, ఈరోజు స్పెషల్ ట్రిప్ వెళ్తున్నారని రూల్స్ బ్రేక్ చేస్తున్నారనమాట. ఏమైంది బూలి? కొంచెం పెట్టించుకున్నావు ఎందుకలా? ఏ ప్రీతి, ఏమైంది ఈశ్వరి? ఏమైంది సాత్విక?
వేరే వాళ్ళ ప్లేట్లకు ఎందుకు షిఫ్ట్ చేసావు? ఎందుకని? అయితే ఆకలిస్తే ఏం చేస్తావు మరి? అక్కడ నడవాలి కదా నువ్వు. ఎక్కడికి? మీతో రావాలా? మిమ్మల్ని తీయాలా? స్టార్ట్. దమ్ముంటే పట్టుకో అరే మిల్గాను రా దమ్ముంటే పట్టుకో సీతావాతో పట్టుకుంటే వదిలేసా సిండికేట్ మళ్ళీ ముగాన గొడ్డలేసి కూలిగా పోతారా అడిగేసి కూలిగా పోతారా. తినండి తినండి. గుడ్ గుడ్. మస్తు జోష్లో ఉన్నారు ట్రిప్ అనేసరికి కదా. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం మిగిలింది. ఇంకా తినేవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సరిపడా ఉంది. ఫస్ట్ రూమ్ చూసారా? మాట్లాడదు. డబుల్ రిజిస్ట్రేషన్ మీడియాని ఒక సాలిడ్ ఫామ్లోకి మారుస్తుంది. సో ఆ మీడియా మొత్తం సాల్వ్ అయిపోతుంది, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ డే ఒక యాక్టివిటీ ఆన్గోయింగ్ చేయడం కోసం ఆ సాలిడ్గా ఉన్న మీడియాని మనం లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో అంటే దాన్ని వేడి చేయాలి. అందుకోసం ఇక్కడ మనం ఇలా ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మీడియా సాలిడ్ ఫామ్లో ఇలా పెట్టినప్పుడు మనకి ఏమైపోతుందంటే ఈ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇలా లిక్విడ్లోనికి వచ్చినటువంటి మనం ఏం చేస్తామంటే ఇందాక అక్కడ ప్లేట్స్ ఉన్నాయి చూడండి, ఆ ప్లేట్స్లో మనం పోసినప్పుడు అది ఆ లామా రే ఫ్లోలో కాస్త అయ్యాక సాలిడ్ అయిపోతుంది. అలా సాలిడ్ ఎందుకు కావాలి అంటే మనం ఏదైనా ఒక దాన్ని తీసుకొని దానిపైన స్టీక్ చేయాలి అంటే ఆ బేస్ అనేది సాలిడ్గా ఉండాలి. అప్పుడు దానిపైన మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి బెటర్గా ఉంటుంది. తర్వాత ఆ ఇంక్యుబేటర్లో పెట్టి ఒక రోజు అయిపోయిన తర్వాత అటువంటి ఫార్మ్ ఆఫ్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. సో ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ అయితే దానికి ఇదేంటి మనం మైక్రోస్కోప్ అంటాం. మేక్ ఇట్ విజిబుల్, మనం దాన్ని చూడడానికి ఈ మైక్రోస్కోప్ అనేది యూజ్ చేస్తాం. pH మీటర్, pH మీటర్ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. సో pH స్కేల్ మీకు జనరల్గా తెలుసు కదా, pH స్కేల్ యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటి. 7 చూపిస్తే న్యూట్రల్. మన బ్లడ్ pH ఏంటి, మన బ్లడ్ యొక్క pH 6 న్యూట్రల్. 0 to 4 స్ట్రాంగ్ యాసిడ్, తర్వాత 4 to 6 వీక్ యాసిడ్, తర్వాత 8 to 10 దాకా వీక్ బేస్, తర్వాత 10 to 14 దాకా స్ట్రాంగ్ బేస్. దాన్ని బేస్ చేసుకుని ఆ pH స్కేల్ లెవెల్ ఏ సైంటిస్ట్ ఇచ్చారు?
మీకు ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకోండి. ఫస్ట్ మనం వాటర్లో పెట్టేసి ఇక్కడ పెట్టాలి. ఆటోమేటిక్గా ఇక్కడ ఒక రీడింగ్ ఉంటుంది, ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ బట్టి మనము ఆ pH అనేది యాసిడ్ బేస్ అని చెప్తాం. ఈ pH మీటర్ కాకుండా మనకి ఏంటంటే ఒక పేపర్ ఉంటుంది, pH పేపర్ అని. మనం దేంట్లో అయినా ఫిక్స్ చేసినప్పుడు ఆ pH పేపర్ ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ బట్టి మనం చెప్పచ్చు. మనకు ఆల్రెడీ ఒక పేపర్ చూడండి, ఈ కలర్ అయితే ఇది ఈ యాసిడ్, ఈ కలర్ అయితే ఇది బేస్, ఇది pH. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ లాస్ట్కి ఇక్కడ ఆటోక్లేవ్ అని ఒకటి ఉంటుంది. పెట్టిన తర్వాత అది ఇప్పుడు ఇలా సాలిడ్ కనిపిస్తున్నాయి వీడియోలో. బాయ్స్ గట్టి పదార్థం కనిపిస్తుంది కదా తెల్లగా, ఇలా సాలిడ్ అవుతుంది. ఎందుకు ఇలా లిక్విడ్ ఉన్నది ఇలా సాలిడ్ అయ్యింది? ఈ మీడియాలో అగార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ అగార్ అనే కంపోజింగ్ కాన్స్టెంట్ కెమికల్ అనేది సాలిడిఫై చేస్తాం. ఇలా సాలిడ్ ఉండడం వల్ల మనం ఈజీగా కోట్ చేసుకొని దీన్ని స్ట్రీక్ చేయవచ్చు. సో బెటర్ హ్యాండ్. సో తర్వాత లిక్విడ్లో పెట్టిన తర్వాత ఇలా గ్రోత్ వస్తుంది. సో అది ఆటోలో మీడియా కోసం మీడియం ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని స్టెరిలైజ్ చేయడం కోసం. ఇప్పుడు మీ ఇంట్లో రైస్ కుక్కర్ చూస్తారు కదా, ఎలా అయితే విజిల్స్ వచ్చేసి బాయిల్ చేస్తారో అట్ ద సేమ్ టైం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 25 గ్లాస్ ఆల్రెడీ నేను బిర్యానీ ప్రిపేర్ చేసి ఇంట్లో డిజిటల్ వాటర్ పోస్తాను. ఇది ఎలా ఉంది? సరిగ్గా అయ్యిందా? అయ్యిందా? సరిగ్గా అవ్వలేదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఆటోక్లేవ్ లైక్ ఈ ఆటోక్లేవ్లో మనం పెట్టి ఇందులో కండిషన్స్ వచ్చేసరికి 121 degrees సెంటీగ్రేడ్ 15 minutes అండ్ 15 degrees ప్రెషర్లో మనం మెయింటైన్ చేసి ఇందులో పెట్టి స్విచ్ ఆన్ చేస్తాం. సో ఇది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది ఇలా ఉన్నది ఏమైపోతుందంటే ప్యూర్గా మంచిగా కలిసి ఒక స్టెరైల్ మీడియా అనేది మనకి అవుతుంది. ఇది మనం ఏం చేస్తామంటే ఇందులో ఏం లేదనుకోండి, అంటే దీనికి వాడమంటే ఇప్పుడు మన ఇంట్లో పల్లీలు కానీ ఇలా వేడి చేస్తారు పేర మీద అట్లా చేయడానికి ఉపయోగపడుతుంది. కింద బర్నర్ చూడండి, కింద వంట చేయడానికి. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఒకటేసారి 25 కేజీ చేస్తాం. ఇది కూడా కలర్ అవుతుంది. ఫస్ట్ కొట్టేది ఫస్ట్ కలర్ అవుతుంది. చూస్తున్నాను దీని దగ్గరకు వస్తున్నాను. ఏమున్నది అంతే చూడండి. ఏం లేదు, వేడి చేసేసి ఇప్పుడు మన వర్షం పడుతున్న టైం లేదు, ఎండబెట్టాలప్పుడు మనకు కుదురుతుందా? అట్లాంటప్పుడు ఇట్లా నాటే వరకు అంటే దాన్ని లోపల మ్యాచ్ మొత్తం దిగేస్తాం, అంటే పచ్చిగా మొత్తం దిగేసుకుంటూ ఉంటుంది. ఓకేనా అన్న? నాకు సరిస్తే మీకు రిపేర్ ఓకేనా? చిన్నది పెద్దది అందరికి ఐడియా ఉంటుంది. ఇది అంటే హ్యామర్ మిక్స్. ఓకేనా? మొత్తం హ్యామర్స్ ఉంటాయి. నేను వెళ్ళడం చూసుకోవచ్చు, ఓపెన్ చేసి పెడుతున్నా. హ్యామర్ మిక్స్. ఓకే, ఇది స్టీల్, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఈ రెండింటి మధ్యలో పెళ్లి పట్టినప్పుడు ఏదైనా తేడా ఉండాలి అంటే ఇప్పుడు సన్నం కానీ టేస్ట్ లో కానీ ఏం చేయాలి క్యాల్కులేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసేమో వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్. క్వాంటిటీ అంటే మేడం బిజినెస్ పరంగా పోతే దాని ప్లేస్మెంట్ అంటే స్పీడ్ అవుతుంది. మీకు క్వాలిటీ కావాలంటే మనం బిజినెస్ చేయాలి అంటే మనకు ఖర్చు మేడం ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇది వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్. వ్యాక్యూమ్ సీలింగ్ మిషన్ అంటే ఏం లేదు, మీరు లైట్ సైడ్ చూస్తారు కదా అందరూ 8 ప్యాకెట్ వస్తుంది. ఐడియా ఉంది అందరికి? అక్కడ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు చేస్తామంటే ఉదాహరణకు టమాటా ఎంత
సో మనం ఏం చేస్తాం ప్యాకెట్ వేసి దాంట్లో గాలి తీసేస్తాం బయటకి. అది గాలి తీసేసినప్పుడు ఏమంటే ప్యాకెట్ చనిపోయి అంటే ర్యాపింగ్ అని స్లో ఉంటుంది. ఇది మీకు ఉపయోగపడుతుంది చెప్పినట్టు చెప్పండి. థర్మల్ రిపరెంట్స్ అంటే ఫుడ్ లో కానీ లిక్విడ్ లో కానీ థర్మల్ రిపరెంట్స్ క్యారీ చేయాలి. ఇది వచ్చేసి బాల్ మిల్. ఓకేనా? బాల్ మిల్ అంటే ఏం లేదు, మనం చాక్లెట్ తింటాం కదా. చాక్లెట్ కోసం దేంతో తయారు చాక్లెట్ పౌడర్ కోకా బీన్స్ తో తయారైతుంది. కోకా బీన్స్ ని మనం పౌడర్ చేయాలి కదా. కోకా బీన్స్ ఎట్లుంటుంది అంటే గట్టిగా ఉంటుంది, దాన్ని పౌడర్ చేయాలి కదా. పౌడర్ చేయడానికి బాల్ మిల్ అనేది. దీంట్లో ఏముంటాయంటే ఐరన్ బాల్స్ ఉంటాయి. ఐరన్ బాల్స్ అంటే మనం మన భాషలో చెరవలు చూసారు అందరూ, సేమ్ వాటిని ఐరన్ బాల్స్ అంటారు. ఐరన్ బాల్స్ అంటే సైజెస్ చిన్న అయిపోయింది, అందరికి ఐడియా ఉంది కదా. వాటితోటి మనం ఏం చేస్తాం ప్యూర్ ఫైనెస్ పౌడర్ చేస్తాం. మనం అర్థం చాక్లెట్ చేయడానికి పడుతుంది. ఇది వైబర్ షిఫ్టర్. మనం నార్మల్ గా మీరు చూస్తూ ఉంటారు పిడి జిల్లడ ఐటమ్ అలా స్పీడ్ చేయడానికి. ఓకేనా? ఈ స్టీమ్ జాకెట్ మిషన్, స్టీమ్ జాకెట్ ఫిల్టర్స్ ఉంటాయి లోపల. ఓకే, మనకి ట్యాప్ వాటర్ వచ్చేసి ట్యాప్ వాటర్లో సాల్ట్ వాటర్ ఉంటాయి. ఓకే, మినరల్స్ ఉంటాయి. వాటన్నింటిని సపరేట్ చేసి మినరల్స్ అసలు ఏం లేకుండా ఓన్లీ వాటర్ మాత్రమే మనకి బయటకు వస్తాయి. డిస్టిల్ వాటర్. వీటిని బ్యాటరీస్ కన్నా, ఓకే, కార్ బ్యాటరీస్ కానీ ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ ఇన్వర్టర్స్ బ్యాటరీస్లలో మనము ఈ డబుల్ డిస్టిలేషన్ వాటర్ని వాడతాం. ఇది డబుల్ డిస్టిలేషన్ యూనిట్ ఆటోమేటిక్. మనం జస్ట్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసి పవర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అది రన్ అవుతుంది. ఓకే, అక్కడ ఉన్న అది వచ్చేసి సింగిల్ డిస్టిలేషన్ యూనిట్. దానికి ట్యాప్ కనెక్షన్ ఇస్తే అది ఏమైతుందంటే అందులో వాటర్ అనేది బాయిల్ అయ్యి వేపర్స్ అంటే ఏమంటారు ఆవిరైతున్న ఏవైతే ఉంటాయో వాటర్ డ్రాప్ వైజ్ గా మనకు కనెక్ట్ అయ్యింది. సో అందులో ఎటువంటి మినరల్స్ అనేవి ఉండవు. సో బేసిక్ గా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులోకి ఫుడ్ టెక్నాలజీ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు మీరు అందరు ఏ క్లాసు? 8th 9th 7th 8th 9th. అయితే మనకి ముందుగా ఈ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్లో మనము ఇందులోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేయాలి. ఓకే, అంటే బిఎస్సీ అగ్రి చేయాలి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది, తర్వాత బైపీసీ వాళ్ళకి. ఇంతకుముందు కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఎంపీసీ బైపీసీ ఇద్దరికి అలాట్ చేశారు. బట్ తర్వాత ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి అలాట్ చేశారు. మళ్ళీ లాస్ట్ బిఫోర్ 2 years నుంచి ఎంపీసీ బైపీసీ ఎంపీసీ వాళ్ళకి కూడా అలాట్ చేస్తున్నారు. బట్ బేసిక్ గుడ్ మార్నింగ్ సార్. ఇది వచ్చేసి ప్రొటీనేషన్ ఎస్టిమేషన్ ఎక్విప్మెంట్. దీన్ని జెండాల అపారటస్ అంటారు. దీన్ని ఎక్కువగా మనం ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ జెండాల ఎక్విప్మెంట్ ని వాడతాము. దీంట్లో మనకి డిస్టిల్ వాటర్ అండ్ బోరిక్ యాసిడ్, ఎన్ఏఓఎల్ అనే 3 కెమికల్స్ ఉంటాయి. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రోటీన్ ఎస్టిమేషన్ ఎక్విప్మెంట్. మనం ఇందులో ఏంటంటే 5 minutes ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి డైజెషన్ ఉంటుంది. డైజెషన్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు. అండ్ డైజెషన్ అయిన తర్వాత డిస్టిలేషన్ చేస్తారు. ఈ డిస్టిలేషన్ తర్వాత ఏదైతే శాంపుల్ కలెక్ట్ అవుతుందో ఆ శాంపుల్ కలెక్ట్ అయిన దాన్ని టైట్రేషన్ ద్వారా మనము ప్రోటీన్ తీసుకున్న ఫుడ్ ప్రోడక్ట్ లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉన్నది అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఆ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం.
ఫెస్టివల్? తినొచ్చు మీరు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎట్లా పెడతారు? మేము ఉన్నాంగా పెట్టడానికి. వెళ్ళు. అట్లా తిరిగి రారా మంచిగా. Come on, run. విజయ్ సార్ ఇంకా పంపించిన నేను పిల్లల్ని పంపించిన. అరే అందరు ఇటే మన టర్న్ అయ్యారా? అరే వస్తున్నా అరే ఎవరా బాట? అరే చాలా అరే 9th క్లాస్ పిల్లలు పోట్. అరే మళ్ళీ ఈ గుట్టెక్కినారా పోండి. అరే రైట్ ఇక్కడ పెట్టండి. రైట్ వాటర్ బాటిల్ ఏం చేస్తాను? అలా గ్లాసులు ఇస్తాయి. అంత శుభ్రం చేయాలి. పిల్లలు ఒకటేసారి బాగా ఆకలైనట్టుంది సార్. అది ఎటు టైం ఇవ్వాలి. మీకు అవసరం మళ్ళీ రండి. ఇటు రండి కొందరు ఇటు రండి. దగ్గర పట్టు ప్లేట్ దగ్గర పట్టు. బాటిల్ మీ రైస్ టేస్ట్ బాగా నచ్చింది. మంచి పని అబ్బాయి. కోతులు వస్తున్నాయా? పెట్టాలా మేడం? తినాలి, తింటా తర్వాత కాదు ఆమె ఉండే కదా. సార్మా కర్రీ పెట్టుకో అక్కడ. కర్రీ
దీంట్లో ఓన్లీ వీడియో షూటింగ్. సార్ రాజేష్ తిన్నాడు. నువ్వు ఫస్ట్ ప్లేట్ తెచ్చుకో, అక్కడ ఎవరిని పెడతారులే. కోతులు వచ్చేసినాయి. ఇదే సార్ ఇంకా పంపించిన పిల్లల్ని పంపించి. అరే అందరు ఇట్లా మన టర్న్ రారే, వస్తున్నా అరే ఎవరా బాట. అరే చాలా అరే 9th క్లాస్ పిల్లలు అరే మళ్ళీ ఈ గుట్టెక్కినారా ఉండు. అరే రైట్ ఇక్కడ పెట్టండి రైట్. వాటర్ బాటిల్ అలా గ్లాసులు ఇస్తాయి. శుభ్రం చేయాలి. పిల్లలు ఒకటేసారి బాగా ఆకలి అయినట్టుంది సార్. అది ఎటు టైం ఇవ్వాలి. నీకు అవసరం మళ్ళీ అలా కాదు చాలా మళ్ళీ ఇదిగో దీనికి చూయింగా ఉంది. దీనికి చూయింగా ఉంది. చిన్నగా ఉందా మేడం? అందుకే ఇటు అటు పెట్టిన. రిటర్న్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోయినాయా? అందుకోసం మేడం ప్లాన్ తో నీ బస్ నేను ఆఫీస్కి వెళ్ళా ఒకసారి. మేడం ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చేస్తాం కదా, పోయేటప్పుడు పెట్టుకున్నాం పాటలు. చూద్దాం ఇదంతా. వాటర్ కడుతున్నారు. మనము మన డెస్టినేషన్ వచ్చేసాము. అప్పుడు పెట్టుకుందాం. ఓకే మేడం. వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్.
బాయ్. సహకరిస్తే వాళ్ళ పొలాల్లో కేవీకే ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. కేవీకే రుద్రూర్ నిజామాబాద్ క్షేత్ర పర్యటన కింద ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దాదాపు 300 మంది విద్యార్థులను తీసుకురావటం జరిగింది. ఇందాకే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి మంజు భార్గవి గారు పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ ఈ ఫీల్డ్ని ఎంచుకునే విధంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలంతా ఇక్కడ ఉన్న టూల్స్, వెహికల్స్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఇవన్నిటిని చూసి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు తెలిసి కూడా మేమేం చేస్తాం చెప్తే వినరు మనోళ్ళు. అగ్రికల్చర్ కాలేజ్ కింద ఉన్న ఎక్స్టెన్షన్ వింగ్ ఇది. ఇందులో 3 వింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్, నెక్స్ట్ రీసెర్చ్. సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకోండి, వాళ్ళకి లోపల డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిందేమో మైక్ స్పీకర్. కింద మనకు 3 వింగ్స్ ఉంటాయి. 3 వింగ్స్ అంటే ఏంటంటే ఆ యూనివర్సిటీ కింద ఒకటి ఎడ్యుకేషన్ మీలానే ఒకటి ఎడ్యుకేషన్ వింగ్ ఉంటుంది. అందులో బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్, డిప్లొమా కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన ఫుడ్ సైన్స్ కాలేజ్ కూడా చూడొచ్చు. అది కూడా బిఎస్సీ గ్రాడ్యుయేట్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత ఏముంటుంది అంటే డిప్లొమా. చాలా ఇంతకుముందు ఒకటేసారి గవర్నమెంట్ కొత్తగా ఇచ్చింది కాబట్టి ఎక్కువ మందికి ఉండే అవకాశం.
పడితే మనకు మళ్ళీ గవర్నమెంట్ వేస్తే మళ్ళీ రాసుకొని వేసుకోవాలి. మా ఫాదర్ మార్క్స్ అంటే అంతే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎంత ఉంటే దాన్ని బట్టి వేస్తారు. మా ఫాదర్ ఏఈఓ ఫస్ట్, తర్వాత ఏజీపీఏ సెన్సర్ చేశారు, తర్వాత ఏఓ ఎక్కడ సార్? క్రాప్ స్పెషలిస్ట్ అనొచ్చు. ఆ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ దివ్య సిట్ సిట్. అందరు సైలెన్స్గా ఉండండి. ఈరోజు మీ ఇన్స్టిట్యూషన్కి మా పిల్లలందరినీ కూడా తీసుకురావడం జరిగింది. మా స్కూల్ పేరు పిఎంశ్రీ జడ్పిహెచ్ఎస్ కోటగిరి. పిఎంశ్రీ అనేటువంటిది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మా పేరులో యాడ్ చేశారు దాన్ని. అంటే దాంట్లో అది కొన్ని స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా పిఎంసి బాయ్. సహకరిస్తే వాళ్ళ పొలాల్లో కేవీకే ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. కేవీకే రుద్రూర్ నిజామాబాద్ క్షేత్ర పర్యటన కింద ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దాదాపు 300 మంది విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ఇందాకే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి మంజు భార్గవి గారు పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ ఈ ఫీల్డ్ని ఎంచుకునే విధంగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలంతా ఇక్కడ ఉన్న టూల్స్, వెహికల్స్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్ ఇవన్నిటిని చూసి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు తెలిసి కూడా మేమేం చేస్తాం చెప్తే వినరు మనోళ్ళు.
అగ్రికల్చర్ కాలేజ్ కింద ఉన్న ఎక్స్టెన్షన్ వింగ్ ఇది. ఇందులో 3 వింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్, నెక్స్ట్ రీసెర్చ్. సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకోండి, వాళ్ళకి లోపల డిస్టర్బెన్స్ అవుతుంది. అగ్రికల్చర్ కాలేజ్ కింద ఉన్న ఎక్స్టెన్షన్ వింగ్ ఇది. ఇందులో 3 వింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్, నెక్స్ట్ రీసెర్చ్. సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకోండి, వాళ్ళకి లోపల డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిందేమో మైక్ స్పీకర్. కింద మనకు 3 వింగ్స్ ఉంటాయి. 3 వింగ్స్ అంటే ఏంటంటే ఆ యూనివర్సిటీ కింద ఒకటి ఎడ్యుకేషన్ మీలానే ఒకటి ఎడ్యుకేషన్ వింగ్ ఉంటుంది. అందులో BSc అగ్రికల్చర్ కాలేజ్, డిప్లొమా కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ పక్కన ఫుడ్ సైన్స్ కాలేజ్ కూడా చూడొచ్చు. అది కూడా BSc గ్రాడ్యుయేట్ అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత ఏముంటుంది అంటే డిప్లొమా కాలేజ్ ఉంటుంది. అది ఎడ్యుకేషన్ వింగ్. రీసెర్చ్ వింగ్ అంటే ఏంటంటే లైక్ మీరందరు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళుగా, అంటే ఫాదర్ ఫార్మింగ్, వ్యవసాయం. సో మీకు తెలిసే ఉంటుంది వరిలో డిఫరెంట్ వెరైటీస్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు. అది రీసెర్చ్ అన్నమాట. రీసెర్చ్ అంటే ఏంటంటే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ వచ్చే వెరైటీస్ని తయారు చేయడం. వరిలో చాలా రకాలు ఉంటాయి, రకరకాలు. సేమ్ ఇప్పుడు మ్యాంగోస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నట్టు వరిలో కానీ షుగర్ కేన్లో కానీ. మీకు ఐడియా ఉందా సెరల్ క్రాప్స్, పల్సెస్? సెరల్స్ అంటే ఏంటి? రైస్, వీట్, జోవార్. పల్స్ క్రాప్స్ అంటే ఇప్పుడు క్రాప్స్లో డిస్టింగ్విష్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. అందులో సెరల్ క్రాప్స్ అని, పల్సెస్ క్రాప్స్ అని. పల్సెస్ అంటే ఏంటి? కందులు, శనగలు, పప్పు దినుసులను పల్సెస్ అంటాం. సెరల్స్ అంటే రైస్, వీట్, జోవార్ ఇవి. మళ్ళీ ఇంకా మిల్లెట్స్ అంటే ఏంటంటే రాగులు, సిరిధాన్యాలు, చిరుధాన్యాలు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. ఇవి మీకు వస్తాయి, మీరు ఇంకా లో క్లాస్ అనుకుంటా. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్లో రీసెర్చ్ చేసి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం సైంటిస్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్. అది రీసెర్చ్ వింగ్. ఎడ్యుకేషన్ వింగ్ ఒకటి అయిపోయింది, రీసెర్చ్ వింగ్ ఒకటి అయిపోయింది. ఎక్స్టెన్షన్ వింగ్ అంటే ఏంటంటే సైంటిస్ట్ ప్రొడ్యూస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్లో మిషనరీస్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాక్టర్ అటాచ్డ్ ఇంప్లిమెంట్స్. మనం ట్రాక్టర్కి అటాచ్ చేసి చాలా ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే లేబర్ని తక్కువ చేసి ప్రొడక్షన్ని పెంచడానికి. అట్లాంటి టెక్నాలజీస్ని ఫార్మర్స్కి అందజేయడానికి ఎక్స్టెన్షన్ వింగ్ అనమాట. అంటే సైంటిస్ట్ ఏదైనా ఒకటి క్రియేట్ చేసి అది రైతులకు అందుతుందా లేదా అనడానికి ఒక మీడియేటర్గా మేము పనిచేస్తాం. మాది ఎక్స్టెన్షన్ వింగ్. ఇది ఎక్స్టెన్షన్ వింగ్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీకు ఏం చూపించగలుగుతామంటే ఇక్కడ లోకల్ ఫార్మర్స్కి లైక్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్. ఒకవేళ మీరు వేసిన ప్యాడీ క్రాప్స్ కానీ ఇంకేదైనా లాస్ అయిందనుకోండి, బట్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేషన్ ఎట్లా అంటే లైక్ ఇలాంటి వెర్మి కంపోస్ట్. ఇప్పుడు ఒకవేళ మీకు బర్రెలు అవి ఉన్నాయనుకోండి, అందులో నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్, రా మెటీరియల్స్, కౌడంగ్, మళ్ళీ వరి కోత కోసిన తర్వాత ఎండిపోయిన గడ్డి, అది యూజ్ చేసుకుని వెర్మి కంపోస్ట్ తయారు చేయొచ్చు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది ఒక బిజినెస్ ఐడియా. అది వెర్మి కంపోస్ట్ అనేది ఆర్గానిక్ మెన్యూర్గా పనిచేస్తుంది.
మీకు సింపుల్ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీ ఫాదర్స్ని అడగండి, ఫార్మింగ్లో రైస్ ప్యాడీ ప్లాట్స్లో ఏది ఎక్కువ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వాడతారంటే యూరియా, డిఏపి, ఎంఓపి. ఫెర్టిలైజర్స్ ఇవే చెప్తారు, ఇంకేమైనా చెప్తారా? యూరియా, డిఏపి, ఎంఓపి. ఎందుకు ఇవే వాడతారు? ఇవన్నీ కొన్ని ఇయర్స్ నుంచి వాడడం వల్ల ల్యాండ్ అనేది డిగ్రేడ్, పొల్యూట్ అయిపోయింది. అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్ ఏంటి? ఇండైరెక్ట్ పొల్యూటెడ్ ఫుడ్. ఇది తిన్నా మనకంత ఇమ్యూనిటీ ఉండదు. ఎందుకంటే ఒక ప్యాడీ క్రాప్ 4 months క్రాప్ అనుకోండి, అందులో ఎన్నో స్ప్రేయింగ్స్ జరుగుతాయి, ఎన్నో పురుగు మందులు, ఎన్నో కెమికల్ ఫెర్టిలైజర్స్ వేసి పెంచింది. అది తినడం ద్వారా మనకు ఏమైనా లాభమేనా? సో వీ హ్యావ్ టు రెడ్యూస్ కెమికల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూసేజ్ అండ్ ప్రమోట్ ఆర్గానిక్ మెన్యూర్స్ని ప్రమోట్ చేయాలి. కెమికల్స్ వాడకాన్ని తగ్గించాలి. ల్యాండ్ పొల్యూషన్ని, డిగ్రేడింగ్ని ఆపాలి. ఇప్పుడు ఇంకా రాబోయే ముందు ఫ్యూచర్స్లో ల్యాండ్ అనేది ఇంకా పొల్యూట్ అయిపోతుంది, మనకు ఆ రిసోర్సెస్ కూడా ఉండవు. సో ఇప్పుడు ఏదైనా పొలంకి మందేయకపోతే పండడం చూసారు ఇక్కడ? రేర్ కేసెస్. ఎందుకంటే ఆల్రెడీ భూమిలో ఉన్న సారం మొత్తం మనమే ఆల్మోస్ట్ స్పాయిల్ చేసేసినాం. ఎక్కువ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఎర్త్ వామ్స్, వాటికి న్యూట్రియంట్స్ని అందజేస్తాయి సాయిల్స్ని తినేసి. ఈ వెర్మి కంపోస్ట్ అనేది కూడా ఎర్త్ వామ్స్ వల్ల వానపాముల ఎరుము అంటాం. ఓకే, మీకైతే అర్థమైంది కదా మెయిన్ ఏంటో ఇక్కడ. ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని రెడ్యూస్ చేసి ఆర్గానిక్ మెన్యూస్ని ప్రమోట్ చేయాలి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని ప్రమోట్ చేయాలి. ఈ ఎక్స్టెన్షన్ మీకు ఏం చెప్తుందంటే, ఇక్కడ బయట రైతులు ఫస్ట్ ఏదైనా క్రాప్ వేసే ముందు ఫస్ట్ సాయిల్ శాంపుల్ తీసుకోవాలి. సాయిల్ టెస్టింగ్ మేజర్. ఎందుకంటే భూమిలో ఎంత ఎన్పికే రేషియోస్ ఉన్నాయి, అంటే ఎంత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎంత ఉంది, మనం ఎంత మోతాదులో డోసేజ్ ఎంత మోతాదులో వేయాలి. ఇప్పుడు 1 acreకి 2.5 bags యూరియా వేస్తున్నారు. యూరియా వేయాలి, అది రికమెండెడ్ డోస్. కానీ ఫార్మర్స్ బయట ఏం చేస్తున్నారు? 6 bags వేస్తారు. ఈచ్ బ్యాగ్ 45 kgs. అంటే మీరు చూసారా 2.5 bags ఎక్కడ, 6 bags ఎక్కడ? సో ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ క్రాప్ మీ ఫాదర్స్ కూడా చెప్పండి. సాయిల్ శాంపిల్స్ ఎట్లా అంటే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది సాయిల్ శాంపిల్ తీసేది. ఇప్పుడు ఒక 1 acre ప్లాట్ తీసుకున్నారనుకోండి, ఆ 1 acre ప్లాట్లో చెట్టు నీడకున్న సాయిల్ని వదిలేసేయండి. 4 borders చుట్టూ వదిలేసేయండి. ఒక స్పేడ్ పార తీసుకోండి, కొంచెం ఒక 1 feet డెప్త్ లోపలికి తవ్వేసి ఒక వీ షేప్లో మీరు సాయిల్ని బయటికి తీసుకోవాలి. ఒక 4 partsగా స్ప్లిట్ చేసి సాయిల్ని దాన్ని కలిపేసి ఒక 1 kg శాంపుల్ని మన కేవీకేకి తీసుకొస్తే సాయిల్ శాంపుల్ టెస్ట్ చేసి ఇస్తారు. దానికి కూడా అమౌంట్ ఉంటుంది 600 rupees. అందులో మీకు ఏమేమి ఉంటాయంటే చౌడు నీళ్ళు ఏవి, అందులో ఆమ్లాలు, క్షారాలు ఎంత % ఉంది, ఇంకా నైట్రోజన్, ఎన్పికే రేషియోస్ ఎంత ఉన్నాయి, మీరు ఎంత మోతాదులో ఫెర్టిలైజర్స్ని వాడాలి అంటే రికమెండ్ చేస్తారనమాట ఫార్మర్స్కి. ఇది మా ఎక్స్టెన్షన్ వింగ్లో చేసే ప్రాసెస్. మీకు ఇక్కడ కనిపించేది అయితే వెర్మి కంపోస్ట్ యూనిట్. అది పర్మనెంట్ స్ట్రక్చర్. ఏంటంటే సిమెంట్ బ్రిక్స్ తోటి ఒక 4 beds క్రియేట్ చేసినాం. పర్మనెంట్ అంటే పర్మనెంట్ షెడ్ స్ట్రక్చర్. అది ఇంకా టెంపరీ అంటే టెంపరీ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. మీకు ఇంటి దగ్గర చూసే ఉంటారు మొబైల్ బెడ్స్ అని, ఒక పెద్ద పాలిథిన్ షీట్లో బ్యాగ్లో కూడా చేస్తారు. అట్లా కూడా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే కౌడంగ్ ఐడియా ఉంది కదా, FIM, ఆవు పేడ అదొకటి. మళ్ళీ మీరు వరి కోత కోసిన తర్వాత డ్రైడ్ గ్రాస్ ఉంటుంది, ఎండిపోయిన గడ్డి, అదొకటి. అదే కాకుండా కిచెన్ వేస్ట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇలా ఎండిపోయిన ఆకులు అది అన్నీ యూజ్ చేయొచ్చు. డికంపోజ్ అయితే అదొక 3-4 months సైకిల్ అనమాట. అవన్నీ మీరు ఒక లేయర్ వైజ్ వేయాలి. ఫస్ట్ ఒక డ్రైడ్ గ్రాస్ పైన కొత్త కోసిన వరిని ఒక లేయర్ వేసుకొని, దానిపైన కౌడంగ్ వేసుకొని, మళ్ళీ ఇంకొక లేయర్ గ్రాస్ వేసుకొని, ఇలాంటి డ్రైడ్ ప్రోడక్ట్స్ ఏవైనా వేసేసి డైలీ వాటరింగ్ చేయాలి. అట్లా అది డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. అట్లా ఒక 1-2 months కుళ్ళిపోయిన తర్వాత ఏమైతే మీరు ఎర్త్వామ్స్ రిలీజ్ చేయాలి. ఎర్త్వామ్స్ రిలీజ్ చేసి ఏమవుతుంది, డికంపోజ్ మ్యాటర్ని అది కన్జ్యూమ్ చేస్తాయి. కవర్ అంటే యాక్చువల్లీ ఈ ఎండాకాలం గన్నీ బ్యాగ్స్ కవర్ చేస్తాం. ఎందుకనంటే డ్యూ టు ఎండకి ఆ షెడ్ వేడికి ఎర్త్వామ్స్ చనిపోతాయి. మళ్ళీ కౌడంగ్ వేసేటప్పుడు కూడా వెట్ కౌడంగ్ వేస్తే ఏమవుతుందంటే అందులో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల కూడా ఎర్త్వామ్స్ చనిపోతాయి. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ 2 months వరకు ఓన్లీ రా మెటీరియల్స్ వేసేసి దానిపైన వాటరింగ్ చేయాలి. ఆ 2 months తర్వాత మీరు ఎర్త్వామ్స్ రిలీజ్ చేసామనుకోండి, ఆ డికంపోజ్డ్ ప్రోడక్ట్ని తినేసి కన్జ్యూమే ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ వెర్మి కంపోస్ట్. అదొక 4 months సైకిల్.
మీకు వెర్మి కంపోస్ట్కి FIMకి తేడా ఏంటంటే వెర్మి కంపోస్ట్ తయారైన తర్వాత దాన్ని మీరు ఇట్లా పౌడర్లా ఉంటుంది, టీ పౌడర్లా ఉంటుంది, దాన్ని చూస్తే స్మెల్ కూడా రాదు. అది రియల్ వెర్మి కంపోస్ట్. ఈ కవటం చూడండి, మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళగానే స్మెల్ వస్తుంది మీకు, అంటే అది ఇంకా డికంపోజ్ కాలేదు. సో ఇట్లా ఇది ఒక డెమో ప్లాట్. అందులో NPK రేషెస్ ఉంటాయి, కొంత % వరకు ఉంటాయి. అంటే దాన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు ఎదుగుదలకి న్యూట్రియంట్స్ ఇస్తాయి. సేమ్ యూరియా లానే దానిలో నైట్రోజన్ ఉన్నట్టు దీనిలో కూడా 0.5 grams నైట్రోజన్ ఉంటుంది. ఇది ఆర్గానిక్ అన్నమాట, ఆర్గానిక్. ఇక్కడ ఇంకా ఇప్పుడు మ్యాంగో చెట్లు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ చేసేది ఏంటంటే మ్యాంగో గ్రాఫ్టింగ్స్ చేస్తారు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎట్లా డెవలప్ అవుతాయి? ఇప్పుడు ఈ చెట్టును చూపించగానే ఈ చెట్టు ఏ వెరైటీ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఏం చేస్తారు, లీవ్స్ని చూసి చెప్పేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మ్యాంగోలో ప్రాపగేషన్ టెక్నిక్ ఏంటిదంటే గ్రాఫ్టింగ్. మీకు జనరల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఏదైనా ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది కదా, జామ చెట్టు కొమ్మని వంచేయండి, వంచేసి కాలుతోటి భూమికి టచ్ అయ్యేటట్టు తొక్కేసి లోపల పెట్టేసేయండి, భూమి లోపల ఆ కొమ్మని. అది బ్రేక్ అయిపోతుంది కదా, దానిపైన సాయిల్ కవర్ చేయండి, డైలీ వాటర్ పట్టండి. మీకు ఒక 15 days 20 days తర్వాత మీకు కొత్త వేర్లు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే ప్రాపగేషన్ టెక్నిక్స్, ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్క టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ ఉంటాయి. మ్యాంగోస్లో ఏంటిదంటే గ్రాఫ్టింగ్, మ్యాంగో గ్రాఫ్టింగ్ అంటాం. దట్ ఈస్ ఎ మేజర్ కామన్ టెక్నిక్. గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే పాలిథిన్ బ్యాగ్స్ ఐడియా ఉంది కదా మీకు, పాలిథిన్ బ్యాగ్స్, బ్లాక్ కలర్ పాలిథిన్ బ్యాగ్స్. అక్కడ బ్యాగ్ ఉంది కానీ మీకు అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తా. పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి, మొక్కలు వస్తాయి కదా, అవి మొక్కలు వస్తాయి కదా బ్లాక్ కలర్ లో, బయట నర్సరీలలో పెంచుతారు చూడండి, బ్లాక్ కలర్ పాలిథిన్ బ్యాగ్స్. ఆ పాలిథిన్ బ్యాగ్స్లో రెడ్ సాయిల్, ఎర్రమట్టి, రెడ్ సాయిల్, మిక్చర్ ఆఫ్ వెర్మి కంపోస్ట్, కోకోపీట్ కూడా వాడతారు. కోకోపీట్ అంటే ఏంటంటే ఎండిపోయిన కొబ్బరి పీచు పౌడర్ ఉంటుంది చూడండి, అందులో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి. అందులో కూడా ప్లాంట్ గ్రోత్కి డెవలప్ అవుతుంది. ఆ పిక్కని పెంచుతాం. ఆ పిక్ ఏ వెరైటీ మనకు తెలియదు. ఈ మనం అనుకున్న వెరైటీ, సపోజ్ ఇది బంగినపల్లి వెరైటీ అనుకోండి, దానికి సపరేట్ గ్రాఫ్టర్స్ ఉంటారు. అంటే గ్రాఫ్టింగ్ టెక్నిక్ చేసేవాళ్ళు బయట నుంచి వస్తారు. ఈ బంగినపల్లి అనే చెట్టు కొమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 week బిఫోర్ ఒక కొమ్మని ఆకులన్నీ తెంపేసి ఒక 10 days వరకు చెట్టు పైన ఉంచుతారు ఆ కొమ్మని. ఎందుకంటే ప్రీ క్యూరింగ్, అంటే ఆ ఫుడ్ మెటీరియల్ మొత్తం అక్కడ కొమ్మ వరకు వచ్చి అక్కడే అయిపోతుంది. ఆ కొమ్మని కట్ చేసి ఈ పిక్క నుంచి పెరిగిన కొమ్మ ఉంటుంది చూడండి, దానికో స్లాంట్ కటింగ్ ఇస్తారు, దానికో స్లాంట్ కట్ చేసి ఇట్లా పెట్టేస్తారు, జాయిన్ చేసేస్తారు. జాయిన్ చేసేసి ఒక థ్రెడ్ తోటి గట్టిగా కట్టేస్తారు, ఎయిర్ టైట్, ఎయిర్ పోవద్దు, వాటర్ పోవద్దు. ఒక 1 month 2 months వరకు ఉంచేసామనుకోండి, మనకేమైతే అంటే మనం ఏదైతే కొమ్మని అంటుకట్టామో అది లీవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బడ్ నుంచి లీవ్స్ వస్తాయి. బడ్ ఈజ్ అ పాయింట్ వేర్ లీఫ్ అరైజ్. ఒక మీకు వస్తుంది, ఈ ముందు క్లాసుల్లో వస్తాయి, అంటుకట్టే విధానం అంట. ఆ అంటుకట్టే విధానం. మీరు అనుకున్న వెరైటీ కొమ్మకి ఆకులు రావడం స్టార్ట్ అవుతుంది. ఇండైరెక్ట్గా మీరు ఏం ట్రై చేయాలనుకున్నారు, మీకు కావాల్సిన వెరైటీ రావాలి. పిక్కలోంచి వచ్చిన వెరైటీని ఏం చేస్తాం, కొమ్మని కట్ చేసేస్తాం, మీరు అంటుకట్టే వెరైటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది అంటుకట్టే విధానం. ఇక్కడైతే ఇవి మీరు ముందు రీసెర్చ్ మీకు క్లారిటీ వస్తుంది. అక్కడనే మీకు ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్ కూడా చూపించేస్తాం. కొందరు వస్తే బాగుంటుంది. అంత అయిపోయింది, ఒక ఎంటర్ప్రీనర్షిప్ అయిపోయింది. ఎట్లా అంటే వామ్స్ని కూడా సేల్ చేస్తారు, వామ్స్ని కూడా సేల్ చేస్తారు. అవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయంటే జనరల్గా మీరు ఓన్ అబ్జర్వేషన్ చేయండి. ఒక 10 వామ్స్ తీసుకురండి, ఒక బ్లాక్ సాయిల్లో వేసేసి, ఒక బకెట్లో బ్లాక్ సాయిల్ వేసేసి అందులో పెట్టేసి వాటర్ పోయండి డైలీ. ఆ 10 మీరు చూస్తున్నారు 1 monthలో 100 అయితే దాని మల్టిప్లికేషన్ రేషియో ఎక్కువ ఉంటుంది. హెర్మాఫ్రోడైట్ అంటే మేల్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ సేమ్ ఉంటాయి. సో అంటే అది ఒక దానిలో ఉంటాయి అలా అన్నమాట. సో అది రీప్రొడక్షన్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది దానికి. అది ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే అది ఆల్రెడీ ఒక బిజినెసే కదా, బయట సేల్ చేస్తూ ఉంటారు. మనం కావాలి దానిలో టైప్స్ ఆఫ్ ఎర్త్ వామ్స్ ఉంటాయి, బర్రోయింగ్ నెమటోడ్స్, అవి బర్రోయింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు భూమి పైన మట్టేసి వదిలేసారనుకోండి, అది మీకు కనిపించవు. కొన్ని బర్రోయింగ్ నెమటోడ్స్ భూమి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఏంటంటే మనం కింద ఒక ప్లాస్టింగ్ లేయర్ని యూజ్ చేస్తాం, అంటే కొంచెం సిమెంటెడ్ లేయర్ స్ట్రక్చర్ ఉంటే బెస్ట్. అంటే ఇలాంటి గట్టి నేలలు అయితే బర్రో చేయలేవు. దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, దానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషియస్. బరువు అంటే వాళ్ళు అనుకుంటున్నారు, బరువు అనుకుంటున్నారు. బరువు అంటే బొక్క. ఏం చెప్తాం లోపలికి
హోల్ చేసి లోపలికి వెళ్ళడం. అంటే ఈ టర్మినాలజీస్ మీకు ముందు క్లాసుల్లో వస్తాయిలేండి, మీకు అందరికి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. లోపలికి తోవడం. సార్ ఇంకొక డౌట్, అవి ఒక రెయినీ సీజన్లో కనబడతాయి, మళ్ళీ తర్వాత కనబడవు, అదొకటి. సార్ ఇంకొకటి ఇంతకుముందు ఎర్త్ వార్మ్స్ చాలా ఉంటుండే, కానీ ఇప్పుడు అన్ని గుర్ర పురుగులు బాగా వస్తున్నాయి, ఏం వాడట్లే. మన ల్యాండ్ మనమే పొల్యూట్ చేసినాం యాక్చువల్లీ. ఏంటంటే మనం ఇప్పుడు ఈ ల్యాండ్లో ఎర్త్ వార్మ్స్ ఉండేటివి, కానీ మనం కంటిన్యూ ఇయర్స్ రాను రాను కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఒక్కరోజు మీరు అసిఫేట్ అనే కెమికల్ని రూమ్లో పెట్టి చూడండి, ఇంట్లో పెట్టుకోండి, మీరు 1 hour కన్నా ఎక్కువ ఉండరు ఇంట్లో. అంటే ఆ స్మెల్కే అది మనం స్ప్రే చేస్తే అది బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ తట్టుకుంటే చనిపోతాయి. సో అట్లా కొన్ని ఇయర్స్ ఆఫ్ టైమ్స్లో మనం స్ప్రేయింగ్స్ చేసుకుంటూ వచ్చినాం. డ్యూ టు కెమికల్ దాని రెసిడ్యూ, దాని టాక్సిన్, దాని అన్నీ అది చనిపోయినాయి అన్నమాట, ఆల్మోస్ట్ డిగ్రేడ్ అయిపోయినాయి. రోజ్ కొమ్మని ఇట్లా కొట్టేసి భూమిలో పెట్టేసి వచ్చేస్తుంది. అదొక ప్రాపగేషన్ టెక్నిక్స్. అవి ఒక్కొక్క క్రాప్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. యూట్యూబ్లో చాలా ప్రాపగేషన్ టెక్నిక్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా? ప్రాపగేషన్ అంటే ఏందిరా? కెన్ యూ ప్లీజ్ యూజ్ యువర్ మైక్? మ్యాంగోలో ఇప్పుడు నేను ఓన్లీ స్పెసిఫిక్గా గ్రాఫ్టింగే మెన్షన్ చేసిన. ఆ గ్రాఫ్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వెనీర్ గ్రాఫ్టింగ్ అని, టీ బడ్డింగ్ అని, అవి కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఏది ప్రాపగేషన్ టెక్నిక్ మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ ఏది ఉంటుందో దాన్నే ప్రిఫర్ చేస్తారు. అందుకే నేను ఓన్లీ గ్రాఫ్టింగే మెన్షన్ చేసిన. ఓకే. రోజ్లో లేయరింగ్ అన్నట్టు, గోవాలో మౌండ్ లేయరింగ్, ఇట్లా స్టూలింగ్, చాలా టైప్స్ ఉంటాయి. ది వర్మీ కంపోస్ట్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఇవన్నీ వాటి బెడ్స్. సార్ జాగ్రత్త అక్కడ అది తీసేయమ్మా. వానపాములు ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇదంతా కూడా అది వరి గడ్డి ఇట్లా పౌడర్ లాగా వస్తుందమ్మా, గ్రాన్యూల్స్ లాగా వస్తుంది. ఎవరైనా పేరెంట్స్ ఏమైనా కాల్ చేస్తున్నారు? అది పెంట కుప్పలు వేస్తారు కదా, పువ్వులే అయితే ఫస్ట్ అది చాలా రోజులకి కుళ్ళిపోతాయి, లాస్ట్ వస్తాయి చూడండి మేడం, అప్పుడు ఇది వర్మి కంపోస్ట్. హలో చెప్పండి. స్కూలా? ఇంకా వాళ్ళు ట్రిప్లోనే ఉన్నారు, ట్రిప్ అయిపోయినాక వస్తారు, సాయంత్రం అవుతుంది. ఓకే, మేము ఇంకా అక్కడే ఉన్నాము, ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము, వచ్చేస్తాం. సరేనా? సరే. పైన గ్రీన్ కలర్ నేను నిన్ననే చెప్పా సాయిల్ టెస్ట్ ఎట్లా చేస్తారు అంటే, సార్ అడిగితే నిన్న చెప్పా. పేరెంట్సే అమ్మా, పేరెంట్సే కాల్ చేస్తారు ఇప్పుడు నాకు. ఇక్కడ బస్సులో వచ్చినప్పుడు మేడం, బస్సులో వచ్చినప్పుడు వచ్చినాం అంటే మాకు అది దాంట్లోనే కదా. అక్కడ చల్లగా ఉన్నాయి, ఇక్కడ నార్మల్ ఉన్నాయి. వెళ్ళండి మీరు, నేను ఫేస్ వాష్ చేసిన కదా, బాగున్నాయి వాటర్. అంటే ఫ్లో అవుతున్న వాటర్ బాగానే ఉంటాయి, స్టాగ్నెంట్ ఉన్న వాటిల్లో వెళ్ళకూడదు. ఏం కాదు వెళ్ళండి మీరు. అది మట్టి అంటే మళ్ళీ మట్టితోనే మీరు అంటున్నారు, వాటర్ బాగుంటుంది. వాటర్ బాగుంటుంది. బాగా చెప్తున్నాడు కదా మేడం. నిన్న నేను సార్ అడిగితే సాయిల్ టెస్ట్ ఎట్లా చేస్తారు మేడం అంటే, నేను నిన్న మొత్తం ఇదే చెప్పాను నిన్న సార్కి. అవునా? ఇట్లా చేస్తారయ్యా, ఒక ఫీట్ లోతు నుంచి అంటే అదే అంటున్నారు. కేజీ అంతా పెట్టాలంట కదా మట్టి, కేజీ కిలో. అది వాటర్లో వేసి తీసుకురానా? లేదు వాటర్లో వేయద్దు. వాటర్లో వెళ్తే వాటి మినరల్స్ అన్నీ పోతాయి. అస్సలేదు ఎట్లుందో అట్లనే మన పొలంలోది అదే, చుట్టూ 4 మూలలది తేవద్దు, చెట్టు కింద తేవద్దు. నీడకి ఏంటంటే తడిగా ఉంటుంది వీటి వేర్ల వల్ల. అదే మిడిల్లో నుంచి తీసుకోవాలి, ఈ ఆకారంగా. ఒకటే చోట నుండి తీసుకోవాలా, 10 చోట్ల నుంచి? 4 చోట్ల నుంచి తీసుకుని మళ్ళీ అది మెర్జ్ చేసి కలిపేసి దానిలో నుంచి 1 కేజీ తీసుకురావాలి. అయితే అందులోది ఎట్లుంటుందో నిన్న మధ్యాహ్నం చెప్పా ఇట్లని, సేమ్ అదే. మరి ఇంకెందుకు సాల్ట్ వెయ్యను కానీ అది అసలు దాంట్లో తెలుసుకుంటే కొంచెం
అది అంటే ఏం వేస్తే బాగా వస్తాయో? గ్రాన్యూల్స్ ఏ మొక్కలు పెడితే బాగా వస్తాయని? ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వేస్తారు కదా, వాళ్ళకైతే ఎంత ఉంది, ఎంత మోతాదు వేయాలనేటువంటి దానికి యూజ్ అవుతుంది. మీ ఇంటి దగ్గరది అయితే మీ టైప్ ఏంటిది అంటే మీకు సాయిల్ ఏ టైప్ ఉంది, ఏదైనా చౌడు నేల అట్లా ఉందా? కొన్ని దగ్గర కొన్ని ఎక్కువ ఉంటుంది న్యూట్రియంట్స్, కొన్ని బాగా తక్కువ ఉంటుంది, అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు నేలను బట్టి దాంట్లో ఏం వేస్తే బాగా 600 అని అంటున్నారు కదా. నేలలో ఏ పంటలు పండుతాయని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దేనికి అనుకూలమైన నేల కదా మన స్కూల్లో మంచి మునగలో వెరైటీలు ఉంటాయి మేడం, మునగల వెరైటీ హైబ్రిడ్ ఉంటది. హైబ్రిడ్ అంటే ఇట్లనే సంకర రకం, చేదు ఉంటుంది, మామూలు ఉంటుంది. గుర్తించారు అర్థమైన అర్థం కాకపోయినా నేను పాడతాను, బాబులు పాడతానని అన్నదాడు వాయిద్య DJ Vikrant in the mix. ఈ మాట అర్థం కాక కోయికో 80 కోళ్ళు నువ్వు ఎత్తుకున్న రాగబెట్టి తీసుకున్న తాళబెట్టి మాట నువ్వు పాడుతున్న తక్కువ